హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అలాగే మీరు కూడా ఎప్పుడూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళబోయే ముందు మన ఛానల్ని కొత్తగా ఎవరైనా ఇప్పుడే చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. సో ఇంకా మేము ఊరికైతే వచ్చాం కదా, మళ్ళీ 16 రోజుల పండుగ సందర్భంగా. సో ఇంకా మళ్ళీ 16 రోజుల పండుగ రోజు అయితే మార్నింగ్ అయితే ఇట్లా గుళ్ళో అందరూ పూజలు అయితే చేస్తున్నారు అనమాట. ఆ రోజు ప్రతిష్టాపన జరిగినప్పుడు అయితే ఎవరెవరైతే పూజలకు కూర్చున్నారో దంపతులు వాళ్ళందరూ మళ్ళీ ఈరోజు 16 రోజుల పండగ సందర్భంగా ఈరోజు మళ్ళీ అందరు కలిసి పూజలో అయితే కూర్చున్నారనమాట. ఇది మార్నింగ్ అయితే ఈ పూజా కార్యక్రమం మొత్తం జరిగింది ఆంజనేయ స్వామి శివయ్య టెంపుల్లో. సో ఇది అయిపోయిన తర్వాత అయితే ఇంకా అమ్మవారికి ప్రతి ఇంటి నుంచి అయితే వాటర్ తీసుకొచ్చి నీళ్ళతో అమ్మకి స్నానంలాగా అభిషేకంలాగా అయితే చేపిస్తున్నారనమాట అందరూ. సో ఇంకా మళ్ళీ ఊర్లో పండగ వాతావరణం అయితే మొదలైందనమాట. మార్నింగ్ నుంచే అందరూ మంచిగా తయారయ్యి అందరు కలిసి ఇలా టెంపుల్కి రావడం అయితే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా, ఇదంతా మంచిగా అయితే పూజ జరుగుతుందన్నమాట. సో ఇంకా పచ్చని పొలాలు ఎంత బాగున్నాయంటే లైట్గా వర్షాలు అయితే స్టార్ట్ అయ్యాయి కదా. మా ఊర్లో టెంపుల్స్ అయితే 2 టెంపుల్స్ కూడా ఇలా ఊరి బయట పొలాలకి దగ్గరలో ఎంత చూడముచ్చటగా అనిపిస్తుందంటే చాలా బాగుంది చూడడానికి. అమ్మ టెంపుల్ అనమాట. అమ్మ అయితే కూర్చొని ఉన్నారు అక్కడ, పూజలు అవుతున్నాయి కాబట్టి తర్వాత ఇక్కడ అమ్మకి అభిషేకం చేపించి ఇంకా మొత్తం తయారు చేసి అమ్మవారిని ప్రతి ఇంటి నుంచి మళ్ళీ బోనం అయితే వస్తుందన్నమాట. అమ్మ కోసం బోనాలన్నీ తీసుకొచ్చి అమ్మకి సమర్పించిన తర్వాత ఇంకా మేకపోతులు కోళ్ళు అవన్నీ కూడా అమ్మకి ఈరోజు ఉందన్నమాట చేసుకునేది. సో ఇక్కడ అమ్మని చూడండి, చాలా బాగుంది కదా. సో ఇంకా వాళ్ళు వస్తున్నారు కదా దంపతులు. అమ్మవారి టెంపుల్ స్థలం వచ్చేసి వీళ్ళదనమాట. వాళ్ళ స్థలంని అయితే తీసుకొని అక్కడ అమ్మవారి ప్రతిష్టాపన టెంపుల్ అయితే స్టార్ట్ చేశారనమాట. సో వాళ్ళైతే ఇప్పుడు అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు నీళ్ళతో, అంటే స్నానం చేపిస్తున్నట్లు కడుగుతున్నారనమాట అమ్మని. 16 రోజుల తర్వాత కదా ఈరోజు మొత్తం టెంపుల్ ఓపెన్ చేసి అమ్మకి నీట్గా చేస్తున్నారనమాట. సో వాళ్ళ స్థలంలోనే అమ్మవారి టెంపుల్ అయితే ప్రతిష్టాపన అయ్యిందనమాట. సో ఇంకా అమ్మకైతే వాళ్ళు నీళ్ళతో ఇలా అభిషేకం చేస్తున్నారు. అసలు చూడ్డానికి అయితే ఎంత బాగా అనిపిస్తుందంటే అమ్మకి ఇంకా మంచిగా బట్టలు అలా చీర కట్టించి అన్నీ వేస్తే ఎంత నిండుగా అయితే కనిపిస్తారంటే నెక్స్ట్ వ్లాగ్లో అవి కూడా వస్తాయి. సో ఇది వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు కూడా చూడండి. సో మళ్ళీ 15 రోజుల తర్వాత అయితే ఈరోజైతే మొత్తం అంతా మా ఊరంతా ప్రశాంతంగా వాతావరణం అయితే చాలా బాగుంది. అలాగే పండగలాగా మళ్ళీ హడావిడిగా అయితే ఉందన్నమాట. గోరీ గుడ్, ఓకే రైట్. 5,000 లీటర్ల వాటర్ ట్యాంక్ ఒకటి అవసరం ఉంది. సుమారు ఒక 8,000 రూపాయల బడ్జెట్ అంట దానికి. 8,000 రూపాయలు అలా ఉంటుంది. ఎవరైనా దాతలు ఉంటే తెలియజేయవలసిందిగా కోరుతా ఉన్నాం. వాటర్ ట్యాంక్ ఒకటి
5,000 లీటర్ ఉంది. సుమారు 8,000 రూపాయలు అవుతుందంట. ఎవరైనా ముందుకు వచ్చి దాతలు సహకరించవలసిందిగా కోరుతా ఉన్నాను. సో ఇంకా ఇదనమాట 16 రోజుల పండగ రోజు ఉదయం పూట అయితే ఈ కార్యక్రమం అయితే జరిగిందనమాట. సో ఇంకా నెక్స్ట్ మధ్యాహ్నము బోనము సమర్పించింది ఇవన్నీ అయితే ఇంకా ముందు ముందు వీడియోస్లో వస్తాయి. సో ఇంకా ఐ హోప్ అయితే మీకు ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. చూడండి టెంపుల్వి అయితే సూపర్గా ఉంది కదా చూడడానికి. ఇక్కడ ఇటు లెఫ్ట్లో వచ్చేసి అమ్మ టెంపుల్, అలాగే స్ట్రైట్గా కనిపిస్తుంది కదా శివాంజనేయ టెంపుల్. చాలా బాగుంది కదా వ్యూ అయితే. సో ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే చాలా ఉన్నాయి. ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.